ఇది 2022లో మేము పెంట్ హౌస్‌లో ఉన్నప్పుడు తీసిన పిక్ అండి, దీపావళి రోజు. ఈ వీడియో కూడా దీపావళి రోజు తీసిన వీడియోనే. అసలు ఎంత బాగుందో చూడండి, ఒక నందనవనంలా ఉంది. మేము పెంట్ హౌస్‌లో 6 మంత్స్ ఉండి కింద ఫస్ట్ ఫ్లోర్‌లో వుడ్ వర్క్ చేపించుకుందామని చెప్పి వచ్చినాము. మేము రాగానే 2 మంత్స్ కరోనా స్టార్ట్ అయింది. ఇంకా రెంట్స్ అన్నీ ఖాళీ అయిపోయి మనీ ప్రాబ్లమ్ వచ్చి వుడ్ వర్క్ అయిపోయింది. ఇంకా మేము పెంట్ హౌస్‌లో 3 ఇయర్స్ ఉండాల్సి వచ్చింది. ఇంకా మేము కరోనా టైంలో ఇంకా పిల్లలు వారందరూ ఇంట్లోనే ఉండాలి కదా, బోర్ కొట్టి గోడల మీద నేను మా పెద్దమ్మ అంతా పెయింటింగ్ వేసినాం. నేనైతే కొబ్బరి చిప్పలు, వాటర్ క్యాన్స్, చిన్న చిన్న బాటిల్స్ ప్రతి ఒక్కటి దేన్ని వదలలేదు, అన్నిట్లో చెట్లు పెట్టిన. అసలు మా ఇంటికి వచ్చిన వాళ్ళైతే అసలు మీ ఇంటి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు అనేవాళ్ళు. ఒక నందనవనంలో ఉండేది, చాలా బాగుండేది. ఆ నందనవనం ఇప్పుడు ఎలా తయారైంది చూడండి. పట్టించుకోకపోయేసరికి నాకు కింద ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినప్పటి నుంచి అసలు ఇదే పని సరిపోతుంది. పైకి ఎప్పుడో ఒకసారి వెళ్తున్నా, ఇంకా వాటిని పట్టించుకోకపోవడం వల్ల ఇలా మొత్తం ఘోరంగా తయారైపోయింది. దాన్ని అంతా క్లీన్ చేస్తున్నాం మేము. అసలు నేను ఫస్ట్‌లో చెట్లు అంటే చాలా ఇష్టం, కానీ ఎలా పెట్టాలి, చాలా మనీ అవుతుంది కదా అని ఆలోచించినప్పుడు నాకు ఈ ఆంటీ పరిచయం అయిందండి. తను పెంట్ హౌస్‌లో చాలా చెట్లు పెట్టింది. ఇంకా తను చెట్లంటే ఇష్టమని తెలుసుకొని, నువ్వు కుండీలు మట్టి ఏర్పాటు చేసుకోమా, నేను చెట్లు ఇస్తానని చెప్పింది. మా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ చాలా ఎర్రమట్టి ఉంటే ఒక 2, 3 బస్తాలు తీసుకొచ్చి పెట్టుకున్నా. ఇంకా వాటర్ క్యాన్స్ అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. అంటే ఇంట్లో ఉంటాయి కదా అవి, ఇంకా అది పెయింట్ బాక్సులు, పెయింట్ డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రెడీ చేసి పెట్టుకొని పెయింట్ వేసి పెట్టుకున్నా. ఇంకా ఆంటీ నాకు చాలా చెట్లు ఇచ్చింది, అవి పెట్టడం స్టార్ట్ చేసి నేను ఒక 50-60 చెట్లు పెట్టుంటానండి. అసలు ఎలా పెట్టానో, అంత ఓపికగా ఎలా చేశానో నాకే అర్థం కాదు. ఆ గోడ మీద పెయింటింగ్ కానీ అంత కానీ చాలా బాగుండే. ఇప్పుడైతే ఇలా తయారైంది, ఇంకంతా సర్దేస్తున్నాము. ఈ సర్దడానికి 4 అవర్స్ పట్టింది. వాళ్ళైతే ఒకటే అనడం, ఎలా పెట్టారు మేడం ఇన్ని చెట్లు అని చెప్పి ఒకటే అనడము. ఇంకా అంతా సర్దేశాం. ఎంతో బాధగా అనిపించిందండి అవన్నీ తీసేస్తుంటే.